తెలంగాణ నెక్స్ట్ సీఎం కవితేనా? రాష్ట్రాన్ని ఏలే సత్తా తనలో ఉందా? కేటీఆర్ కు కాకుండా కవితకు సీఎం పదవి దక్కుతుందా? రేవంత్ మాటల్లో మర్మమేంటి? ఇప్పుడివే హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో ఇప్పుడు రేవంత్ కామెంట్స్ కాస్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీయడం ఏమో కానీ కేసీఆర్ ఫ్యామిలీలో మాత్రం రచ్చ లేపినట్లుగా ప్రచారం జరుగుతుంది. 6 నెలల పాటు జైల్లో ఉండి ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తున్న కవితకు రేవంత్ వ్యాఖ్యలు షాక్ కు గురి చేశాయి. అటు ఫ్యామిలీలోనూ అగ్గి రాజుకున్నట్లు తెలుస్తోంది. మీడియా సమావేశంలో భాగంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా జైలుకెళ్లిన వారిలో చాలా మంది ముఖ్యమంత్రి అయ్యారట, సీఎం సీటు ఎక్కారట, అధికారంలో హవా చూపించారట. కేటీఆర్ కూడా అదే సెంటిమెంట్ ను నమ్ముతున్నాడట. అందుకే ఊరికే దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ మాట్లాడుకొస్తున్నాడు. మరి కేసీఆర్ ఫ్యామిలీలో కేటీఆర్ కంటే ముందు జైలుకు పోయింది ఆయన చెల్లి కవితే కదా. అలా చూసుకుంటే గనుక ఆమె సీఎం అవుతారు, కానీ కేటీఆర్ ఎలా అవుతాడు? కేటీఆర్ ఈ మాత్రం లాజిక్ ఎలా మిస్ అయ్యాడని వ్యాఖ్యలు చేశారు. తాను కూడా జైలుకు వెళ్లి వస్తే సీఎంను అవుతానని కేటీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబంలోని ముఖ్యమంత్రి కుర్చీ కోసం తీవ్ర పోటీ ఉందని అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన తన చెల్లి ఎక్కడ సీఎం అవుతుందోనన్న భయం కేటీఆర్ ను వెంటాడుతుందని అన్నారు. ఇటీవల కేటీఆర్ ను అరెస్ట్ చేయడం పక్కా అంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ఫార్ములా కారు రేసులో ఏసీబీ విచారణ జరుగుతుంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఈ కారు రేసు కోసం గత ప్రభుత్వంతో 55 కోట్లు విదేశీ కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఈ కేసులో అప్పటి ఐఏఎస్ అధికారిని దీనిపై వివరణ కోరితే గత ప్రభుత్వంలోని మున్సిపల్ శాఖ మంత్రి చెప్పినట్లుగా తాను చేశానని చెప్పుకొచ్చారు. అంటే గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు 55 కోట్లు విడుదల చేసినట్లు ఆ అధికారి తెలిపారు. దీంతో అప్పటి మున్సిపల్ మంత్రి అయిన కేటీఆర్ ను ఈ కేసు విషయంలో విచారించాల్సి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం నుంచి లేఖ రాశారు. ఇంకా గవర్నర్ నుంచి ఆ లేఖకు రిప్లై రాలేదు. ఇక ఎప్పుడైతే ఈ కేసుల విషయంలో విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తున్నారని తెలియడంతో కేటీఆర్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దమ్ముంటే అరెస్ట్ చేయండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు తాము జైలుకు వెళ్లినా తమకు ఒక రోజంటూ వస్తుందని బీరాలు పలికారు. కేటీఆర్ మాటలను ఉద్దేశించి రేవంత్ తన ప్రెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనూ ఫ్యూచర్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నిజంగానే కవితనే సీఎం అవుతారా అన్న చర్చ నడుస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.